అంతా అయిపోయిందండి. మా వారు ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఈ రోజు ఎలాగైనా మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. అవి చలికాలంలో నేను మా ఇంట్లో పెట్టుకుంటాను. మీకు ఏమైనా పనికి వస్తుందేమో చూడండి. అందుకనే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ రోజు ఎలాగైనా ఈ వీడియో చెయ్యాలి, మీకు చూపించాలి నేను వాడేవి అనేసి ఆల్రెడీ కనిపించింది అనుకుంటా. సరే, సుత్తి లేకుండా తొందరగా మీకు ఏంటో చెప్పేస్తానండి. ఒకసారి రండి. ఈ చలికాలంలో స్కిన్ అనేది బాగా పగులుతూ ఉంటుంది కదా, ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే స్కిన్ పగలటం అలాంటివి ఉండవు. మేము పిల్లలకు కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటాము. చాలా సాఫ్ట్గా ఉంది, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఇది డీమార్ట్లో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన కాళ్ళు బాగా పగులుతూ ఉంటాయి కదండి, ఈ క్రీమ్ నా దగ్గర అయితే అయిపోయింది, ఇంకా తెచ్చుకోవాలి వేరేది. ఇది కూడా చాలా బాగుంది. కాలు పగులు తగ్గుతున్నాయి బాగా. అంటే ఫస్ట్లో బాగా ఎక్కువగా ఉండేవి నాకు. మరి నెలకో ఏమో కానీ బాగా ఎక్కువగా ఉండేది కాలు పగులు. ఇది వాడిన కంచి బాగా తగ్గిపోయింది. ఇదైతే పాతకాలంలో మా తాతయ్య ఎక్కువగా పాతకాలంలో వాడేవాళ్ళు. మా తాతయ్య ఎప్పుడు ఇది వాడుతూనే ఉంటారు. మొత్తం కాళ్ళకి, కొంతమందికి కాళ్ళకి కూడా బాగా పైన, అంటే పాదాల పైన కూడా, కాళ్ళకి కూడా మోకాల దగ్గర అంతా కాలు పగులుతూ ఉంటుంది. అలాంటి వాటికైతే ఇవి రాస్తే కొంచెం బ్లాక్ అయింది అనుకుంటారు, కానీ ఇది అప్లై చేసేయచ్చు కాలు పాదాలకి వీటికి. కానీ ఇది మాత్రం బాగా అసలు ఇంకా వెంటనే, అంటే కాలు పగులు వచ్చి దాంట్లో బ్లడ్ వస్తున్నట్టు ఉండి బాగా నొప్పిగా ఉంటే కనుక ఇది రాస్తే వెంటనే తగ్గిద్దండి. నేను అది మాత్రం కంపల్సరీగా ఉంచుకుంటాను. అంటే తొందరగా తగ్గిద్ది. నాకు బెస్ట్ అనిపించినాయి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, ఈ రెండు. ఇంకొకటి ఏంటంటే లిప్ బామ్. బాగా లిప్స్ ఇప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి. ఇది హోమియోపతి మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మా వారు బాగుందనేసి తీసుకొచ్చారు. నిజంగా ఎంత జెల్గా ఉందంటే బాగుంది. అందుకనే మేమేం చేస్తున్నాం అంటే పిల్లలకి, మా ఆయనకి ఒక్కొక్కటి తలా ఒకటి పెట్టేసుకున్నారు. చలికి ఏంటంటే బాగా లిప్స్ బాగా డ్రై అయిపోయి పగిలిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ అవి పగిలిన దగ్గర నుంచి, ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగము, ఈ వాటర్ తాగకపోవడం వల్ల లిప్స్ అన్ని డ్రై అయిపోతాయి. ఈ లిప్ బామ్ అయితే చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది మాత్రం హోమియోపతి మెడికల్ షాప్లోనే దొరుకుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి, అబ్బా, చల్లగాలికి వెంటనే ముక్కులు పట్టేస్తాయండి మనకి. ఈ ముక్కులు పట్టేసినప్పుడు ఏంటంటే బ్రీతింగ్ తీసుకోవటం మనకు కష్టమవుతుంది. నైట్ నిద్రలో కూడా ఈ చల్లగాలి వెళ్ళటం వల్ల బాగా పట్టేస్తాయి. ఇది జస్ట్ లిక్విడ్ లాగా ఉంది. మీకు ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తే దీని పేరు సరిగ్గా కనపడదనేసి నేను ఇలా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను. అసలు కర్పూరం అండి, కర్పూరం వాసన. మరి ఎలా చేశారో కానీ మంచి కర్పూరం వాసన. అసలు ముక్కుకి అప్లై చేసేసేయచ్చు. అంత ఒక డ్రాప్ అలా వేసి కర్చిప్లో కూడా వేసేసి ముక్కుకి అప్లై చేస్తే అసలు ఇప్పుడు క్యాప్ తీస్తేనే కర్పూరం వాసన వస్తుంది మంచిగా. అంటే జెండుమాన్ రాస్తే ముక్కు మండిద్ది కదా, ఇదైతే అలా ఏం లేదు, కూల్గానే ఉంది. కానీ రిలీఫ్ అనేది వెంటనే వస్తుంది. మీకు పేరు కనిపించడానికి ఇలా బ్యాక్ కెమెరా పెడుతున్నాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇది హోమియోపతి మెడికల్ షాప్లోనే దొరుకుతుంది. ఇది కూడా చాలా బాగుంది. జలుబుకి పిల్లలకైనా మనకైనా కూడా వెంటనే మనం జిందా తిల్స్మాత వాడేవాళ్ళం కదా, అంటే కర్చిప్ రాసుకొని అలా పెట్టుకొని వాసన చూస్తూ ఉంటుంటే బాగుంటుంది అది కూడా. కానీ అదైతే ఏంటంటే ఘాటు ఉంటుంది. ఇది అసలు ఘాటు కూడా లేదు, కానీ ముక్కులో రిలీఫ్ ఇస్తున్నాయి. ఇది కూడా ఒకటి ఉంచుకోండి ఇంట్లో. ఇప్పుడు ఎక్కువసేపు క్యాప్ తీసేస్తే మనకి వాసన అనిపోతుంది. పనిలో పనిగా సోప్ గురించి కూడా చెప్పేస్తానండి. ఏ సోప్ అయినా కూడా, ఇది కాదు, ఏ సోప్ అయినా రుద్దిన తెల్లగా వచ్చేసింది. ఈ సోప్ మాత్రం అలా రాదు. ఇంకా ఉన్నాయిలే చలికాలంలో వాడాల్సిన సోప్స్, కానీ మేము మాత్రం ఇదే వాడతాము. అస్సలు తెల్లగా అలా రాదు, ఆయిల్ రాసినట్టే ఉంటుంది, మరీ జిడ్డుగా ఉండదు, కానీ బాగుంటుంది. మీరు కూడా యూజ్ చేయండి. పిల్లలకి, మాకు ఇదే ఈ చలికాలం అంతా. పనిలో పనిగా వీటితో పాటు ఇదిగోండి, దీని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. వామ్స్ అండి. నులి పురుగులు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఉంటాయి. మన స్వీట్స్, చికెన్ వాటి వల్ల కూడా మనం మట్లోనే ఆడక్కర్లేదు ఇవి రావడానికి. అందుకనే మనం తినే ఫుడ్ని బట్టి కూడా ఇవి వచ్చేస్తాయి. 6 monthsకి ఒకసారి వీటిని మనము పిల్లలకైతే 1 టాబ్లెట్, మనకైతే గనక 2 టాబ్లెట్స్, మార్నింగ్ ఈవినింగ్ 3 days వాడాలి మనము. అయ్యో, ఒకటి కింద పడింది. ఇదిగో టాబ్లెట్స్ ఇంత సైజు ఉన్నాయండి. వాటర్తో వేసుకోకూడదు, జస్ట్ చప్పరిస్తే సరిపోతుంది. ఇది వేసుకున్న 1/2 hour దాకా మనం ఏ ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోకపోవటమే మంచిది. ఇది కూడా మనం కంపల్సరీగా, పిల్లలు ఉన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం ఉంచుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. అందుకనే పనిలో పనిగా మీకు వీటి గురించి కూడా చెప్పేశాను. అదే దీనిపైన ఒక్కసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు నేను మీకు చూపించిన ప్రోడక్ట్స్ మ్యాక్సిమం ఒక 2 మాత్రం మీకు ఐడియానే ఉంటుంది. ఈ 2 కదా ఐడియానే ఉంటుంది. ఇది కొంచెం కొత్తగా అనిపించచ్చేమో, కంపల్సరీగా ఉంచుకోండి. ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. జలుబు అందరికీ ఇప్పుడు బాగా క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా, ఇలా ఒక డ్రాప్ అనేది వేసుకొని అసలు ముక్కు కంటినా కూడా ఏం కాదు, మంచిగా ఉంది. కర్పూరం వాసన వస్తుంది, మంచి రిలీఫ్ ఇస్తుంది. పిల్లలు ఉన్న వాళ్ళు ప్లీజ్ కంపల్సరీగా అయితే తెచ్చుకోండి. ఒకసారి మీకు ఐటమ్స్ అన్ని జస్ట్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను, పేర్లు చెప్పడం ఎందుకు, సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.